మనిషి ఈ భూమిపై అత్యంత బుద్ధిమంతుడని అంటారు. కానీ నిజానికి అతడే ఈ భూమిపై ఉన్న అత్యంత విచిత్రమైన జీవి. అతనికి అన్నీ ఉన్నాయి, కానీ వాటిని సరిగ్గా ఆస్వాదించే జ్ఞానం మాత్రం లేదు. వందల కొద్ది ఆస్తిపాస్తులు ఉన్న మనిషి 1 కోటి రూపాయలు కూడా తినలేడు. 100 ఎకరాల భూమి ఉన్నా సాగు చేయడానికి 1 ఎకరం కూడా చేత కాదు. ఇంట్లో వందల కొద్ది డ్రెస్సులుంటాయి. 100 డ్రెస్సులున్నా వేసుకునేది ఒకటే డ్రెస్సు. 100 గదులున్న ఇల్లు కట్టుకున్నా జీవించేది 1 గదిలోనే. 100 మంది బంధువులున్నా నిజంగా మనసుతో ఉండే వ్యక్తి ఒక్కడే ఉండవచ్చు. ఒక్కొక్కరికి ఆ ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. 100 మంది స్నేహితులున్నా అవసరమైనప్పుడు అవసరమైన సమయానికి తోడుగా నిలిచేవాడు అరుదుగా ఉంటాడు. 100 మంది ధనవంతులు పరిచయాల్లో ఉన్నా చివరికి మన కష్టాన్ని చూసి చెయ్యందించే మనిషి ఒక్కడు కనిపించాడు. ఇంటి నిండా మనుషులు ఉన్నా మన బాధను నిజంగా అర్థం చేసుకునేవాడు ఉండకపోవచ్చు. జీవితమంతా స్నేహితులు, బంధువులు, సంపదలు, అహంకారం, గర్వంతో గడిపేస్తాడు. కానీ చివరికి ఒంటరిగానే మిగిలిపోతాడు. పదవి ఉన్నవాడు కూడా ఏదో ఒక రోజు దిగి రావాల్సిందే కదా. ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి శక్తివంతుడైనా ఏదో ఒకరోజు ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిందే. ఇవన్నీ తెలుసుకున్నప్పటికీ మనిషి ఈ నిజాన్ని ఒప్పుకోలేడు. తనకు అవసరం లేకున్నా అన్నీ కావాలి అనే తపనతో బ్రతుకుతాడు. ఈ రోజు తినలేడు, రేపటి కోసం దాచుకుంటాడు. కానీ రేపు అనేది వస్తుందా రాదా అనే విషయం తెలుసుకోలేడు. ఇలా జీవితం మొత్తం మనిషి పరుగులు తీస్తూనే ఉంటాడు. తన వెంట రాని సంపదల కోసం, తనకు ఉపయోగపడని వస్తువుల కోసము, తనకు విలువ ఇవ్వని మనుషుల కోసం బ్రతుకుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, ఇది మనిషి యొక్క అజ్ఞానం అంటారా లేక జ్ఞానం అంటారా? అన్నీ తెలుసుకొని మారని జీవి మనిషి. అన్నీ ఉన్న తృప్తి లేని జీవి కూడా మనిషే. మనిషికి జీవితంలో సగం తెలుసుకునే వరకు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది. జీవితంలో పూర్తిగా తెలుసుకునే లోపు జీవితం తెల్లారిపోవచ్చు. చివరికి మిగిలేది ఏదీ లేదు, ఎవరూ లేరు. పంచభూతాలతో తయారైన ఈ శరీరం, ఈ దేహం తిరిగి పంచభూతాల్లోనే కలిసిపోతుంది. ఈ జీవిత సత్యాన్ని తెలుసుకొని ప్రతి జీవిలో ఉన్న పరమాత్మ ఒక్కటే అని గుర్తించి అందరినీ ప్రేమించడం నేర్చుకుందాం. మన ఈ మానవ జన్మని భగవన్నామ స్మరణ చేస్తూ తరింపచేద్దాం. అందుకే అందరూ మనస్ఫూర్తిగా మనసులో స్మరించండి, హరే కృష్ణ, ఓం నమః శివాయ. మరి మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.